సమైక్యంగా ఉంచాలని నినాదాలు చేస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు పోటీగా తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ ప్రసాద్ అందిస్తారు. శ్రీధర్ ప్రసాద్, ఓవర్ టు యు. రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుండి కూడా రాష్ట్ర ప్రకటనను వ్యతిరేకిస్తూ ఇటు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అయితే సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులకు ధీటుగా సమయం తీసుకున్నట్టు కూడా తెలంగాణ ఉద్యోగులు కూడా ఆ పోటాపోటీ వాతావరణంలోకి పోటాపోటీ నిరసనలు దిగడంతో సచివాలయంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే సీమాంధ్ర ఉద్యోగులు రేపు నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు దాని గురించి పూర్తి వివరాలు మనం ఒక సీమాంధ్ర చెందిన ఉద్యోగం తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీరు ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టు ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణంలా కనిపిస్తుంది. రేపటి నుంచి మీ నిరసన కార్యక్రమాలు ఎలా జరుపుతున్నారు? జరుపుతామండి, ఇదే విధంగా జరుపుతాం. అందరూ టోటల్ సీమాంధ్ర ఎంప్లాయీస్ అంతా కూడాను సమ్మెలకు వెళ్ళబోతున్నారు ఈ రోజు అర్ధరాత్రి నుండిను. సో శాంతియుతంగా మీరు చూస్తూనే ఉన్నారు 13 జిల్లాల్లో కూడాను. అది ప్రపంచానికే ఒక సంకేతాన్ని పంపించింది ఉద్యమం అంటే ఎలా ఉండాలో. సచివాలయం అదే మెసేజ్ ఇవ్వబోయింది, ఇచ్చింది కూడాను, మీరు చూస్తూనే ఉన్నారు. అయితే మా బాధ అంతా కూడాను మా రాజకీయ నాయకులు, మా సీమాంధ్ర ప్రతినిధులు దీని పట్ల అసలు వాళ్ళు స్పందించిన దాఖలాలే కనపట్టలేదు. సీమాంధ్ర ప్రజలు మీకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దయచేసి మీ మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నారు సీమాంధ్ర ప్రజలు. మీరు ఒక సొల్యూషన్ చూపించండి, ఒక మార్గదర్శకులుగా నిలబడండి. లేదంటే ప్రజానీకం మిమ్మల్ని క్షమించదు, మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని సీమాంధ్ర మంత్రులు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అయితే మొత్తానికి ఇక్కడ సచివాలయం చూసుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఇదే ఎల్ బ్లాక్ ముందు ఇటు సీమాంధ్ర ఉద్యోగులు నిరసనకు దిగారు. తమ నిరసన నినాదాలు చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అటువైపుగా చూసుకున్నట్టయితే ఆ మధ్యలో కేవలం పోలీసులు మాత్రమే వీళ్లకు వారధిగా ఉన్నారు. పోలీసులు అక్కడ బారికేడ్లు వేసి అడ్డుగా ఇరు ప్రాంత ఉద్యోగులు ఒకరి నుంచి ఒకరు తోపులాటలకు రాకుండా, ఇలాంటి గొడవలకు రాకుండా కూడా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే రోజువారికి భిన్నంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కావచ్చు, తెలంగాణ ఉద్యోగులు కావచ్చు ఒకే వేదికగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే పూర్తిగా సీమాంధ్ర ఉద్యోగులు శాంతియుతంగా ర్యాలీలు చేస్తుందని చెప్పడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి తెలంగాణ ఫోరం నేత అయిన చైర్మన్ నరేందర్ రావు గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టు ఒక పోటాపోటీ వాతావరణం నెలకొన్నది. అటువైపు సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు ఎలాంటి కవింపు చర్యలకైనా పోయే అవకాశం ఉందంటారు? లేదండి, ఏమాత్రం లేదు. మా ఉద్యోగుల మీద నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరైతే కొత్తగా ఏర్పడి లేదు ఏదైతే వాళ్ళు ఉద్యోగ నాయకుల్లో కూడా కొంతమందికి స్పేసు కోసం వాళ్ళు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నం తప్పితే మా వాళ్ళ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు. మేము పూర్తి సహనంతో సంయమనంతో ఉన్నాం. ఒక లక్ష్యంతో స్పష్టతతో ఉన్నాం. స్పష్టత లక్ష్యం అంటూ లేకుండా చేస్తున్నది ఇవాళ సీమాంధ్ర ఉద్యోగులు తప్పితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళొల్లి వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది కేవలం జరగబోయేది రాష్ట్ర విభజన, భౌగోళిక విభజనే కానీ మా మధ్యన సంబంధాలకు విభజన కాదు, అడ్డు కూడా అంతకంటే కాదు. కాబట్టి సచివాలయంలో ఎటువంటి ఘర్షణలకు ఆస్కారం లేదని చెప్పి మేము నమ్ముతున్నాం. అదే సచివాలయంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం తావలేదు. మేము ఎలాంటి కవ్వింపు చర్యలకు వాళ్ళు ఎంత మాత్రం రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోమని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యోగులు చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ మహారాజా విజ్ఞానత ఆలోచించండి, రాష్ట్ర విజ్ఞానం సహకరించండి, వాళ్ళు ఫ్లెక్సీలు ప్లకార్డులతో కూడా వాళ్ళ నిరసన తెలియజేస్తుంది. మొత్తానికైతే సచివాలయంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పోనప్పటికీ కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. 2-3 అడుగుల గ్యాపులు అని చెప్పేసి వీళ్ళు ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీలు చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇది పరిస్థితి సచివాలయంలో కూడా పూర్తి ఒక ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చారితో ప్రసాద్, 24 గంటలు, హైదరాబాద్.